లక్ష్మీనాథ్ గారు నమస్కారం. శివకుమార్ లాల్ గారు చెప్పండి, మహేష్ కుమార్ గౌడ్ గారు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? అసలు బీజేపీకి పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారన్న దానిలో చేస్తే నిజంగా అంత ఎఫెక్ట్ ఉంటుందంటారా తెలంగాణలో? ఆయన ఎందుకు రియాక్ట్ అయ్యారంటారు? కారణం ఏంటి? గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడిన పరిస్థితి ఎలా చూస్తారు మీరు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ వారికి నమస్కారం. నమస్తే. అయితే ఈరోజు మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేసిండో దానికి నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. దాంట్లో వెనక్కిపోయేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఒక హీరో. సరే, ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఫాలోవర్స్ అనుకోండి, లేకపోతే చంద్రబాబుతో ఒక పొత్తుతో కాబట్టి ఆయనకు గతంలో ఉన్నదానికంటే ఇప్పుడు అక్కడ ఒక డిప్యూటీ సీఎం గా ఆయన పనిచేస్తున్నాడు. అంత మటుకు ఓకే. కానీ తెలంగాణలో గతంలో కూడా మన ఉద్యమ కాలంలో కూడా పవన్ కళ్యాణ్ వచ్చి నేను పబ్లిసిటీ చేస్తా, అది చేస్తా అంటే మన స్వయాన గతంలో కేసీఆర్ నే చూస్తే ఎవడ్రాబోయాడు పవన్ కళ్యాణ్ అన్న రోజులు కూడా మనం చూడడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఎలక్షన్ లో నిలబడి కూడా ఇక్కడ ఆయన సొంత సీటే గెలుచుకోలేని రోజులు కూడా మనం చూడడం జరిగింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి తెలంగాణలో ఏమో చేస్తాడు అంటే మటుకు మనం ఆలోచించాల్సిందే. ఆయనకు ఫాలోయింగ్ ఒకటి సినిమాలో ఉండొచ్చు తప్ప రాజకీయంలో లేదు. గతంలో చిరంజీవిని కూడా మనం చూడడం జరిగింది. చిరంజీవికి కూడా ఫాలోయింగ్ ఉండే, కానీ పరిస్థితి ఏమైంది? పిఆర్పి పెట్టినప్పుడు. అరే, జనసేన అంటే ఈరోజు ఒక రకంగా ఎందుకంటే యువకులంతా సినిమా అభిమానులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ అభిమానంగా కొంచెం ఆయనకు ఫాలోయింగ్ ఉంది తప్ప రాజకీయ ఫాలోయింగ్ పెద్ద తెలంగాణలో ఏం లేదు అనేది నాకున్న అనుభవం కానీ లేకపోతే నాకున్న సమాచారం. ఈరోజు పవన్ కళ్యాణ్ వస్తే బీజేపీకి ప్లస్ అవుతుంది అంటే బీజేపీలో ఉన్న 8-10 మందే నలుగురం మేమే రూల్ చేస్తాం, వాళ్ళు రావద్దు వీళ్ళు రావద్దు అని బీజేపీ పోల్ చేస్తుంటారు. ఈరోజు కట్టరు బీజేపీ ఏదైతే దేశం కోసం ధర్మం కోసం అన్న రాజా సింగ్ నే పక్కన పెట్టిన బీజేపీ ఈ రోజు పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా అవకాశం ఇస్తారనేది ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించాలి దీని విషయంలో. హలో, యా లక్ష్మీనాథ్ గారు, నా మాట వినబడుతుందండి? ఎస్. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ. ఇప్పుడు అదేవిధంగా మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న కాదు, బీఆర్ఎస్ కూడా ఒక ప్రాంతీయ పార్టీ. కానీ అది బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా రూపాంతరం చెందడానికి తెలంగాణలో పుట్టినప్పటికీ కూడా మరి ఆంధ్రప్రదేశ్లో కూడా వెళ్ళిన పరిస్థితి. ఏ రాజకీయ పార్టీ ఆ రాష్ట్రాల్లోనే చేయాలని రూల్ ఉందా, లేదంటే ఇలా ఎక్కడే వాళ్ళు అక్కడే ఉండాలంటారా? బీజేపీ ఒక నేషనల్ పార్టీ, రైట్? ఓవరాల్ ఇండియాలో ఎక్కడైనా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ. ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ఇప్పుడు మనం గతంలో చూస్తాం. కేసీఆర్ ఏమన్నాడు? నేను మహారాష్ట్ర ఉన్నాడు, ఏమైంది? తోక ముడుచుకొని గమ్మునున్నాడు. ఫెడరల్ ఫ్రంట్ పెడతా అన్నాడు, ఏముంది? ఈరోజు అనడం వేరు, చేయడం వేరు. పబ్లిక్ లో పోయిన తర్వాత వాళ్ళకి వచ్చే రెస్పాన్స్ బట్టే వాళ్ళు మనుగడ ఉంటుందా లేదా అనేది మనం ఆలోచించాలి తప్ప ఖచ్చితంగా ఏ పార్టీ వాళ్ళు అక్కడే ఉండాలనే రూల్ అయితే ఏం లేదు. ఎవరైనా విస్తరించవచ్చు, అవసరం అనుకుంటే పక్క రాష్ట్రాల పోయి కూడా వాళ్ళ పార్టీ పెట్టుకొని అక్కడ ప్రజల అక్కడ ప్రాబ్లం వచ్చినట్టు సిగ్నల్. కొంచెం మీరు అందుబాటులో ఉండండి. మీ దగ్గర స్ట్రక్ అవుతుంది, ఒకసారి అందుబాటులో ఉండండి. మళ్ళీ మాట్లాడతాం మీతో నేను. మనం ఒకసారి అనలిస్ట్ రాజమౌళి గారితో మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే అండి. మున్సిపల్ ఎన్నికలు చాలా వాడివేడిగా జరుగుతున్నాయి. కలిసి వచ్చే పార్టీలన్నీ మిత్రపక్షాలుగా కొన్ని దగ్గర వెళ్తున్నాయి. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కావచ్చు, ఇక బీఆర్ఎస్ అంటే విడిగా వెళ్తుంది, బీజేపీ అంటే విడిగా వెళ్తుంది. కానీ గత రోజు ఏదైతే ఉందో కిషన్ రెడ్డి గారు బీజేపీ నేత కావచ్చు, ఇక జనసేన మాకు సపోర్ట్ ఉంటుంది అని చెప్పటం, పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు అని తెలిసిన తరుణంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చేశారు. పవన్ కళ్యాణ్ అయితే గతంలో తెలంగాణ నేతల దిష్టి తగిలింది అన్నట్టుగా మరి మాట్లాడిన పరిస్థితి, తెలంగాణ వారి దిష్టి తగిలిందని దాన్ని కొంతమంది నేతలుగా వివరించుకున్నారు, కొంతమంది మరి నిజంగానే ఆయన అన్నారని అన్నారు. కానీ ఆయన అన్నారా లేదా పక్కన పెడితే పవన్ కళ్యాణ్కి అసలు ఇక్కడ అంత పట్టు ఉందంటారా? పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాన్ని మహేష్ కుమార్ గౌడ్ ఈ రకంగా మాట్లాడటాన్ని రాజకీయ కోణంలో చూడాలా? కాంగ్రెస్కి ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటారా?
అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పట్టుందా లేదంటే మనకు అసలు పక్కన పెడితే మహేష్ గౌడ్ భయపడుతున్నాడంటే మాత్రం వాస్తవం. భయపడండి, ఆయన వస్తే వీళ్ళకు, ఆయన రాకపోతే ఏంటి, కానీ ఈయన రావద్దని అనడానికి ఈయన వీళ్ళది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ. సో నేషనల్ పార్టీలో ఇప్పుడు ఎక్కడి నుంచి లాస్ట్ టైం వీళ్ళు ఎలక్షన్ అప్పుడు వాళ్ళందరినీ ఇంప్రూవ్లందరూ నిలిపిస్తూ ప్రచారం చేయించుకోలేదా? అట్లాగే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా నేషనల్ పార్టీ, వాళ్ళకు కూడా అవసరం ఉన్న వాళ్ళు నేషనల్ ఎవరినైనా పిలిపించుకొని చేయించుకుంటారు. సో అది దాన్ని ఆపడానికి నాకు ఏం హక్కు లేదు. కాకపోతే ఏంటంటే నాకు టైం పాపం ఏం పని పాట లేదు, అక్కడ కూర్చుంటాడు, ఏదో ఒకటి మాట్లాడాలి, అదొకటి. ఆయన పవన్ కళ్యాణ్ ఈయనకి భయపడాల్సిన అవసరం ఏమున్నది? ఆయన వచ్చుకుంటాడు, ప్రచారం చేసుకుంటాడు, పోతాడు. సో దీన్ని ఇక్కడ కట్ చేస్తే మనం కొన్ని రోజుల క్రితం ఇదే వీళ్ళ ముఖ్యమంత్రి, ఇప్పుడు తెలంగాణ పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి ఇదే పవన్ కళ్యాణ్ ఎక్కడ మన అంజనే గుడికి వచ్చిండు. కొండగట్టు అంజనే గుడికి వస్తే ఎర్రతి వచ్చి పరిచయం రాయలకి ఘన స్వాగతం చేసారు, పోలీసులు ఫుల్ బందోబస్తు ఇచ్చారు. మరి అప్పుడు ఎందుకు రానిచ్చారు? అప్పుడు రానియదు కదా. వాళ్ళ ఎలక్షన్స్ కంపెనీకి వస్తా అంటున్నావో నువ్వు ఆబ్జెక్షన్ చేస్తావు. కానీ ఈ గుడికి సందర్శించుకోవడానికి వస్తే ఆయన ఇచ్చిన డబ్బుల్ని మాత్రం వాడుకొని దానికోసం మాత్రం మీరు ఎర్రచి వచ్చి పరుస్తారు. వీళ్ళకే క్లారిటీ లేదు. అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటి? అక్కడ స్వార్థం. ఒక రకంగా వస్తే ఫండ్స్ తీసుకొస్తున్నాడు అని చెప్పేసి అప్పుడు ఎర్రతి వచ్చి, ఇప్పుడేమో ఏడ ప్రచారం చేసి కొన్ని సీట్లు కొట్టుకోపోతాడు అని చెప్పేసి భయం. సో ఇవన్నీ దంత పరిణామాలు అన్నట్టు. అందుకోసమే మహేష్ గారికి పాపం పనిపాట ఏం లేదు. ఆయన పనిపాట కూడా లేదని కాదు, కానీ ఆయనకు మా పాపం భయం అవుతుంది ఏడో సీట్లు పోతాయని చెప్పేసి. సో దానికి స్పష్టంగా కనబడుతుంది, ప్రజలు కూడా అర్థమైపోయింది. ఈయన ఆ మాట అనకుండా కానీ బాగుండేది. పాపం ఈ మాట అనడంతో ఇంకో 2-3 సీట్లు నిజంగా కోల్పోతారు. సో ఇది జరిగేది. అందుకే ఎలక్షన్స్ లో నోరు అదుపులో ఉండాలి రాజకీయ నాయకులకి. కొన్ని చేసే వాక్యలే వాళ్ళకి పాపం ఇదైతాయి. కేసీఆర్ కూడా గిట్లనే అన్నాడు, హిందువులు బంధువులు అన్నాడు, అధికారం కోల్పోయాడు. అట్లనే ఇంకెవరెవరు లాస్ట్ టైం కూడా కరెక్ట్ అన్నాడు. ఇప్పుడు కూడా అంతే పాపం. ఆయన మహేష్ గారు నోరు తారిండు, కొన్ని సీట్లు మాత్రం కోల్పోతారు. ఎస్, మీతో మాట్లాడతాను. ఒకసారి ఆయన కనెక్ట్ అయ్యారు సార్, ఒకసారి ఆయనతో మళ్ళీ మాట్లాడదాం. శివలాల్ గారు, మీరు రాజమౌళి గారు మాట్లాడింది విన్నారా? ఏమంటారు మీరు? విన్నాను. రాజమౌళి గారు ఏదైతే కొండగట్టు హనుమాన్ టెంపుల్ కి పవన్ కళ్యాణ్ వచ్చిండు, అక్కడ డబ్బులు ఎందుకు ఇచ్చిరంటే ఒక గుడికి